Hi guys, welcome back to our channel Vanilla by It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సింపుల్ గా చేసుకునే టేస్టీ అయిన స్నాక్ ఎగ్ లాలీపాప్స్. పిల్లలకు పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఎగ్ లాలీపాప్స్. పైన క్రంచీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. ఎప్పుడూ తినే ఎగ్ రెసిపీసే కాకుండా ఒకసారి ఇలా రెస్టారెంట్ స్టైల్లో హోమ్ మేడ్ ఎగ్ లాలీపాప్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఎగ్ లాలీపాప్స్ ని ప్రిపేర్ చేయడానికి ముందుగా పొటాటోస్ ని తీసుకోవాలి. మనకు కావలసిన క్వాంటిటీని బట్టి పొటాటోస్ ని తీసుకుని వాటర్ తో క్లీన్ చేసుకుని పొటాటోస్ ని మీడియం సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదే చిన్ పొటాటోస్ అయితే డైరెక్ట్ గా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు గిన్నెను తీసుకుని బాయిలింగ్ కి సరిపడా వాటర్ ని వేసుకుని తర్వాత పొటాటోస్ ముక్కల్ని వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకుని పొటాటోస్ పీసెస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. లేదు అంటే కుక్కర్ లో అయినా పెట్టుకుని బాయిల్ చేసుకోవచ్చు. ఇలా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పొటాటోస్ ముక్కల్ని ఒక్కొక్కటిగా తీసుకుని పైన ఉన్న లేయర్ ని తీసేసి ముక్కలను బౌల్లో వేసుకోవాలి. ఇలాగా అన్ని పీసెస్ ని లేయర్స్ తీసుకుని బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలను స్మాషర్ తో స్మాష్ చేసుకోవాలి. లేదు అంటే గ్రేడర్ తో గ్రేడ్ అయినా చేసుకోవచ్చు. ఇది మీ ఆప్షనల్. ముక్కలు లేకుండా ఇలా మెత్తగా వచ్చే వరకు స్మాష్ చేసుకోవాలి. తర్వాత 1/4 స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 స్పూన్ సాల్ట్ ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ 1 స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 స్పూన్, చాట్ మసాలా 1 స్పూన్, అలాగే గరం మసాలా పౌడర్ 1/4 స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1 స్పూన్, మిరియాల పౌడర్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొంచెం కరివేపాకును అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. తర్వాత చిల్లీ పీసెస్ ను ఒక 2 స్పూన్స్ వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలు బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. బంగాళదుంప పేస్ట్ ని గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా స్మూత్ గా ఫింగర్స్ తో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. బంగాళదుంప పేస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకున్న పేస్ట్ ని ఒక ముద్దలాగా చేసుకుని 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఎగ్స్ ని బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఎగ్స్ పైన ఉన్న షెల్ ని తీసేసి ఎగ్స్ ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలాగ తీసుకుని ఇప్పుడు ఎగ్స్ ని మిడిల్ కి కట్ చేసుకోవాలి. మనకు కావలసిన క్వాంటిటీని బట్టి ఎగ్స్ ని తీసుకుని ఇలా మిడిల్ కి కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ ని ఎగ్స్ పైన వేసుకోవాలి. అలాగే చిల్లీ పౌడర్ ని 1/2 స్పూన్ ఎగ్స్ పైన అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంప పేస్ట్ ని చిన్న ముద్దను తీసుకుని అరచేతిలో ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి. ఐ స్టిక్ ని తీసుకుని ఇలా పెట్టుకుని ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్ ని మిడిల్ లో పెట్టి ఇలాగ ఫింగర్ తో ఎగ్ చుట్టూ ఉన్న పొటాటో పేస్ట్ ని ఎగ్ అంతా కవర్ అయ్యేలాగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా పొటాటో పేస్ట్ ని తీసుకుని అరచేతిలో స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా అలాగని మరీ తలసరిగా కాకుండా సరిపడ మందంలో స్ప్రెడ్ చేసుకుని ఐ స్టిక్స్ ని పెట్టుకుని అప్పుడు కట్ చేసిన ఎగ్ పీసెస్ ని పెట్టుకుని ఇలాగా కవర్ అయ్యేలాగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ గా ఎగ్ లాలీపాప్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలాగా మనం చేసుకున్న లాలీపాప్స్ అన్ని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ ని తీసుకుని మిరియాల పౌడర్ ని 1/4 స్పూన్, 1/4 స్పూన్ సాల్ట్ ని అలాగే వాటర్ ని వేసుకుని
అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఎగ్స్ ని తీసుకుని బ్రేక్ చేసి ఎగ్ వైట్ మాత్రమే బౌల్లో వేసుకోవాలి. ఇలాగా 2 ఎగ్స్ ని వేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనము ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగా మిక్స్ అవుతుంది. ఇలా కలుపుకుని పక్కన పెట్టుకుని ఎగ్ లాలీపాప్స్ ని తీసుకుని ఎగ్ వైట్ లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ లో ఈ లాలీపాప్స్ ని వేసుకుని రోల్ చేసుకోవాలి. లేదు అంటే బ్రెడ్ క్రమ్స్ ని అద్దుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇలాగా ఎగ్ వైట్ లో డిప్ చేస్తే బైండింగ్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎగ్ లాలీపాప్స్ బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఈవినింగ్ స్నాక్ గా పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలాగా మనం చేసుకున్న ఎగ్ లాలీపాప్స్ అన్ని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా చేసుకున్న ఎగ్ లాలీపాప్స్ ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. లాలీపాప్స్ ని వేసిన వెంటనే కలపకూడదు. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలాగా 1 సైడ్ వేగిన తరువాత స్లోగా టర్న్ చేసి సెకండ్ సైడ్ కూడా వేయించుకోవాలి. 2 వైపులా ఎగ్ లాలీపాప్స్ ను వేయించుకోవాలి. ఇలాగా రెడ్డిష్ గోల్డెన్ కలర్ వచ్చాక లాలీపాప్స్ ని ఒక్కొక్కటిగా ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలాగా మిగిలిన లాలీపాప్స్ ని కూడా తీసుకుని స్లోగా వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకుంటే రెడ్డిష్ గోల్డెన్ కలర్ లో వస్తాయి. ఇలా వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలాగా 2 సైడ్స్ వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ లోకి ఎగ్ లాలీపాప్స్ తో సాస్ తో సర్వ్ చేసుకుంటే అంతే, నోరూరించే టేస్టీ అయిన స్నాక్ ఎగ్ లాలీపాప్స్ రెడీ అయిపోయాయి. పైన క్రిస్పీ లేయర్ తో లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. పిల్లలు పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఎగ్ లాలీపాప్స్. మీరు కూడా తప్పకుండా ఎగ్ లాలీపాప్స్ ని ట్రై చేసి అండ్ ఎలా వచ్చాయో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.